ధనుష్, నాగార్జున, రష్మిక మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా కుబేరా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, విఘోష్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాని భారీగా నిర్మించారు. కుబేరా సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా నేడు జూన్ 20న రిలీజ్ అయింది. ఇక కథ విషయానికి వస్తే, బంగాళాఖాతంలో దేశం మొత్తానికి 15 ఏళ్లకు సరిపడా ఆయిల్ నిధి దొరుకుతుంది. దాన్ని ఎలాగైనా సాధించాలని నీరజ్ మిత్రా గవర్నమెంట్తో మాట్లాడతాడు. ఇక ఆ ప్రాజెక్ట్ రావాలంటే అందరికీ కలిసి 1,00,000 కోట్లు లంచం అడగడంతో ఓకే అంటాడు. కానీ ఆ 1,00,000 కోట్లను ఎలాంటి అనుమానం రాకుండా అందరికీ అధికారికంగా పంపిణీ చేయడానికి దీపక్ తేజ, నాగార్జునని ఎంచుకుంటారు. దీపక్ తేజ ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. కానీ రాజకీయ నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తారు. నిజాయితీగా ఉంటే ఇంతే అని బాధపడి తన ఫ్యామిలీ కోసం నీరజ్ ఇచ్చిన ఆఫర్కి ఓకే చెప్పి జైలు నుంచి బయటికి వచ్చి పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక దీనికోసం 4 నగరాల నుంచి 4 బిచ్చగాళ్ళను తీసుకొస్తారు. దేవా, దిబియా, ఖేలు, ఖుష్బులను తీసుకొచ్చి వాళ్ళని మామూలు మనుషులుగా చేసి బినామీలుగా మార్చి వాళ్ళతో ఫేక్ కంపెనీలు పెట్టి డబ్బులు హవాలా చేద్దామని ప్లాన్ చేస్తారు. అలా చేసి వాళ్ళకి ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేయాలని దీపక్ అనుకుంటాడు. కానీ నీరజ్ వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తాడు. దిబియా, ఖేలు చంపడంతో దేవాకు అనుమానం వచ్చి తప్పించుకుంటాడు. దీంతో అతని పేరు మీద జరగాల్సిన 10,000 కోట్ల ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. తప్పించుకున్న దేవా అనుకోకుండా సమీరా అంటే రష్మికను కలుస్తాడు. నీరజ్ మనుషులు దీపక్ దేవా కోసం వెతకడం మొదలు పెడతారు. మరి దేవా దొరుకుతాడా? 1,00,000 కోట్ల ట్రాన్స్ఫర్ అయ్యాయా? సమీరా బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సమీరా, దేవా కలిసి ఏం చేస్తారు? బిచ్చగాలను చంపే ప్లాన్ దీపక్కి తెలుస్తుందా అసలు? ప్రెగ్నెంట్ అయిన ఖుష్బుని చంపేస్తారా? ఆ విషయాలు తెలియాలంటే తెరపైన చూడాల్సిందే. ఇక క్లాసిక్ లవ్ స్టోరీస్, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల అనామిక తర్వాత మళ్ళీ కుబేరాతో థ్రిల్లర్ జోనర్లోకి వచ్చారు. ఇక ప్రమోషన్స్లో ఇది డబ్బున్నవాడు వర్సెస్ బిచ్చగాడు అని చెప్పినా ఇది ఓ బిచ్చగాడి కథే అన్నట్టు సాగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ పాత్రలు పరిచయం బిచ్చగాళ్ళను తీసుకురావడం, వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళతో పని అయ్యాక చంపేయడంతో సాగుతుంది. ఇక దేవా తప్పించుకున్న తర్వాత రష్మిక పరిచయం నుంచి సినిమా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తూ ఉంటుంది. దేవాని పట్టుకోవడానికి పడే కష్టాలు, సమీరా, దేవా కలిసి చేసే ప్రయాణంతో సాగుతుంది. డబ్బు చుట్టూ తిరిగే ఓ కార్పొరేట్ థ్రిల్లర్ కథలా చూపిస్తూనే ప్రతి సీన్లో బిచ్చగాళ్ల జీవితాన్ని ప్రస్తావించారు. సినిమాకి నిడివి ఎక్కువగా ఉండడంతో మైనస్ అవుతుంది. ఇక అప్పటికే ఎడిటింగ్లో చాలా సీన్స్ కట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. గ్లిమ్స్, ట్రీజర్లో చూపించిన కొన్ని సీన్స్ సినిమాలో లేవు. ఇక నాగార్జున తన పాత్రకు అలాంటి ఎండింగ్ ఒప్పుకోవడం నిజంగా గ్రేట్. రష్మిక, దేవా సీన్స్ కొన్ని సీరియస్గా సాగే సినిమాలో కామెడీని వర్కౌట్ చేశాయి. ఇక సినిమాకు కుబేరా కాకుండా బిచ్చగాడు అని టైటిల్ పెడితే బాగుండేది. సమాజంలో నువ్వు నీలా బతుకు అనే పాయింట్ చెప్తూ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చేసే మోసాల గురించి చూపించారు. సమాజంలో అందరూ ఏదో ఒక దానికోసం అడుక్కునే వాళ్ళు అనే మెసేజ్ని రష్మికతో చెప్పించే పాయింట్ బాగా వర్కౌట్ అయింది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రలో అమాయకుడిగా జీవించేశాడని చెప్పొచ్చు. ఇక తన డైలాగ్ డెలివరీతో పాటు బాడీ లాంగ్వేజ్లో కూడా పాత్రకు తగ్గట్టు నటించి అదరగొట్టాడు. ఇక తిరుపతిలో రియల్గా అడుక్కునే సీన్స్లో ఒప్పుకున్నందుకు ధనుష్ లాంటి సూపర్ స్టార్కి గట్స్ ఉండాలి. ఇక నాగార్జున విషయానికి వస్తే, నాగార్జున ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. ఫ్యామిలీ ఎమోషన్స్, తప్పు చేస్తున్నాను అనే ఎమోషన్ని బాగా పండించారు. రష్మిక ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించి అలరిస్తుంది. ఇక నెగటివ్ పాత్రలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ బాగానే నటించారు. ధనుష్తో బిచ్చగాళ్లుగా నటించిన ముగ్గురు తమ నటనతో చక్కగా మెప్పించారు. షియాజీ షిండే, మిగిలిన నటీనటులు వారి పాత్రలో బాగానే నటించారు. ఇక సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఇక ఉన్న 2 పాటలు కూడా బాగున్నాయి. రష్మిక సాంగ్ ఎడిటింగ్లో తీసేశారు. ఎడిటింగ్లో ఫస్ట్ హాఫ్స్లో కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. శేఖర్ కమ్ముల సమాజంలో కార్పొరేట్ రాజకీయాలు చేసే మోసాన్ని తీసుకొని బిచ్చగాల చుట్టూ కథ రాసుకున్న విధానం, దాన్ని థ్రిల్లింగ్గా తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమా చాలా వరకు ముంబై, తిరుపతిలో రియల్ లొకేషన్స్లో తీయడం చాలా ప్లస్ అయింది. ఇక నిర్మాణం పరంగా ఈ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది.